నవంబర్ 10 దేవుని వాక్య ధ్యానం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. కీర్తనలు 107:9. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనమంతా సంతోషంగా ఆనందంగా మరొక దినాన్ని చూచే ధన్యతలోనికి ప్రవేశించాం. ప్రభువు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఆయనిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ వాక్యము ద్వారా మన జీవితంలో బయలుపరచబడుతూ ఉంది. ఆశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎవరైతే ఆశను కలిగి ఉంటారో, ఎవరి జీవితాల్లో అయితే ఒక ఉన్నతమైనటువంటి కోరికను కలిగి వారు ముందుకు వెళతారో, అలాంటి కోరికలను ఆశలను తృప్తిపరచే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మన కోరికలన్నిటినీ కూడా తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ కోరిక, నువ్వు కలిగి ఉన్న ఆశ, అది దేవునికి ఇష్టమై ఉన్నది. అది అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. స్వచ్ఛమైన ప్రభువుకి ఇష్టమైనటువంటి కోరికను నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో దానిని ప్రభువు నెరవేరుస్తాడు. జక్కయ్య ఆయన సుంకపు కుతధారుడు అయినప్పటికీ తన జీవితంలో యేసును చూడాలి అనే ఆశ తను కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఎంత గొప్ప మంచి దేవుడో, అద్భుతమైన దేవుడో, జక్కయ్య యేసును చూడడం మాత్రమే కాదు, కానీ యేసుతో కలిసి భోజనం చేసి ఆయన ఇంటిలో బస చేసి అంత ఉన్నత స్థాయితో పాటు అబ్రహాము సంతతిగా జక్కయ్యను మార్చిన సందర్భాన్ని మనం గమనించగలుగుతాం. ఈరోజు నీవు కలిగి ఉన్న ఆశ, నువ్వు దేవుని యందు ఖచ్చితంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. గొప్పగా ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీతో పాటు నీ ఇంటికి రక్షణను అనుగ్రహిస్తాడు. అట్టి కోరిక, ఆశ నువ్వు లోక సంబంధమైన వాటిలో కాదు, ఆధ్యాత్మికమైన వాటిలో నువ్వు పొందుకోగలిగితే దేవుడు ఈ లోక సంబంధమైన కోరికలను సైతము తీర్చే గొప్ప దేవునిగా ఉన్నాడు. ప్రియులారా, మరి ప్రభు దృష్టికి అంగీకారయోగ్యమైన ఆశ, కోరిక మనం కలిగి ఆధ్యాత్మికంగా మన జీవితాలను పెంపొందించుకున్నప్పుడు ప్రభు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. నీ కోరిక ఏదైనా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మన దేవుడు. అట్టి దేవుడిని నువ్వు కలిగి ఆయనలో విశ్వాసంతో ముందుకు వెళితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేడు నీ ప్రియబిడల యొక్క ప్రయాణాల యందు మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాల్లో నెమ్మది, ఆదరణ అనుగ్రహించి నీ రక్షణ, నీ ఆనందం నీ బిడ్డలకు దయచేయండి. వారి కోరికలను, వారి ఆశను నెరవేర్చి కుటుంబాలను దీవించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.